అడుగుజాడ గురజాడది, అది బావికి బాట, మనలో వెధవాయత్వం మరిపించే పాట అని శ్రీశ్రీ గౌరవించిన కవి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీశ్రీ గురజాడకి ఏకలవ్య శిష్యుడు. అంతేకాదు, శ్రీశ్రీ దృష్టిలో కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ. ఎందుకు అంటే వాళ్ళంతా అప్పటి వరకు ఉన్న పాత ధోరణుల నుంచి సాహిత్యాన్ని కొత్త దారి మళ్లించారు. ఇక గురజాడ విషయానికొస్తే, దేశం అంటే ఏంటో గురజాడ చెప్పినట్లు ఎవరూ చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, అక్కడతో ఆపేస్తే అవి అందరూ అనే మాటలే. దానికి కొనసాగింపు చూడండి. స్వంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇంకా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా అని మనం ఇప్పుడు అంటుంటే, గురజాడ 1890స్లోనే ఇలా అన్నారు. జల్దుకొని కళలెల్ల నేర్చుకో దేశ సరుకుల నించవోయ్, అన్ని దేశాలు క్రమ్మవలెనోయ్, దేశ సరుకుల నమ్మవలెనోయ్. ఇంకా ఈ కులాలు, మతాలు ఏదో ఒకరోజు ఇవన్నీ పోతాయంటారు. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్, ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణభేదములెల్ల కల్లై, మతములన్నీయు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. మతాల గురించి కొట్టుకోకుండా మనిషిలో దేవుణ్ణి చూడమంటారు మరో పద్యంలో. మనిషి చేసిన రాయిరప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయిరప్పల కన్నా కనిష్టంగా చూస్తావేలా, దేవుడెక్కడో దాగెనంటూ కొండకోణల వెతుకులాడేవేళ, కన్ను తెరిచిన కనబడడా, మనిషి మాతృడి ఎందులేడా, ఎరిగి కోరిన కరిగి ఈడా ముక్తి. ఇలాంటి ఎన్నో మంచి మాటలు, కవితలు గురజాడ ముత్యాల సరాలు అనే పేరుతో రాశారు. కానీ అభ్యుదయవాదులంటే సాంప్రదాయవాదులకు పడేది కాదప్పట్లో. కొందరు ఇలాంటి వాటిని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరికీ దాంట్లోనే బాగా గట్టిగానే చమక్కులిచ్చారు. కొయ్య బొమ్మలు చూసి ఆనందించేవాడికి అందమైన ఆడపిల్లలు ఏం నచ్చుతారంటారు. గుత్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా, మెచ్చనంటావీవు నీవిక మెచ్చకుంటే మించిపాయను, కొయ్యి బొమ్మలే మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా. స్త్రీలు సంతోషంగా ఉన్న సమాజమే ముందుకెళ్తుందని గట్టిగా నమ్మిన వ్యక్తి గురజాడ. గురజాడ మాటల్లో చెప్పాలంటే, మోడర్న్ ఉమెన్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఇండియా. ఈ మాటని 1890స్లో చెప్పడం అంటే ఎంతో సాహసం చేసినట్లే. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎంతో పోరాడారు. కన్యాశుల్కం అనే నాటకం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ లాంటి కవితలు ఆ రోజుల్లో ఒక విప్లవం. స్త్రీలకు సొంత అభిప్రాయాలుంటాయని, వాటిని గౌరవించాలని అద్భుతంగా కన్యక అనే కవితలో చెప్పారు. ఈ కవితలోకి వెళ్లే ముందు చిన్న కథలా ఆ కవిత అర్థం చెప్తాను, తర్వాత కవిత చూద్దాం. బంగారు రంగు చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, అందంగా నగలు అలంకరించుకుని, చుట్టూ స్నేహితురాళ్లతో పండ్లు పువ్వులు పట్టుకుని ఒక అందమైన అమ్మాయి అలా రాజవీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే, ఒక రాజు ఆ దారిలో వెళ్తూ ఆ అమ్మాయిని చూసి మనసు పడి, ఒప్పుకోకుంటే బలవంతంగా అయినా తన దాన్ని చేసుకోవాలనుకుంటాడు. మంత్రులు ఆ అమ్మాయికి అడ్డుపడి బంధించి రాజు దగ్గరకు తీసుకొస్తారు. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను గుడికి వెళ్తున్నాను, నన్ను ఇలా అడ్డగించారు, మీరు రాజు, ఇలా చేయడం ధర్మమా? అమ్మాయి బంధువులు రాజుతో ఇలా అంటారు, మీరు బలవంత పెట్టాలా, ఆ అమ్మాయి మీ సొత్తే కదా, ఇలా కాకుండా పెళ్లి చేసుకోండి అని అడుగుతారు. అది కూడా ఆ అమ్మాయికి నచ్చదు. సరే అయితే ఎలానూ గుడికి వెళ్ళాలంటున్నారు కదా, నేను కూడా గుడికి వస్తాను, అగ్ని సాక్షిగా తనని సొంతం చేసుకుంటానంటాడు రాజు. గుడికి వెళ్ళాక అగ్నిగుండం వెలిగించి పూజలు చేసి ఆ అమ్మాయి తన బంధువుల్ని విమర్శిస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నారు అని. అన్యాయానికి ధైర్యంగా ఎదురుతిరగడం నేర్చుకోమని హితబోధ చేస్తుంది. తర్వాత రాజుతో, పట్టపగలు దొంగలు కూడా ధైర్యం చెయ్యరు, నువ్వేమి రాజువి నడివీధిలో ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. నువ్వు రాజువే అయితే నన్ను ఇప్పుడు పట్టుకో అంటూ ఆ గుడిలో వెలిగించిన అగ్నిగుండంలోకి దూకి చనిపోతుంది. రాజు గర్వం, కోటలు అన్నీ నశించిపోతాయి నెమ్మదిగా. అంటే ఈ కథ సారాంశం అలా చేస్తే దూకి చనిపోవాలని కాదు, అలా చేయకూడదు అని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు ఈ కవిత చూడండి ఎంత బాగుంటుందో. తగటు బంగారు చీర కట్టి, కురుల పువ్వుల సరుల చుట్టి, నుదుట కుంకుమ బొట్టు పెట్టి, సొంపు పెంపారన్, తొగల కాంతులు కనులు పరపగ, మించు తలకులు నగలు నెరపగ, నడకలంచకు నడలు కరపగ, కన్నె పరతించెన్ రాజవీధిని. పసిడి కడవల పాలు పెరుగులు, పల్లెరమ్ముల పళ్ళు పువ్వులు, మోములందున మొలక నవ్వులు, చెలిగి చెలకెత్తెల్ వెంట నడిచిరి. అంత పట్టపురాజు ఎదురై, కన్నె సొగసుకు కన్ను చెదిరై, మరునివాడికి గుండె బెదురై ఇట్లు తలపోసెన్. ఔరా చుక్కల నడుమ చంద్రుడన్నట్లు వెలిగిడి కన్నె ముందర, వన్నెకాంచిన నగరి సుందరులందరూ ఒక లెక్క. పట్టవలెరా దీని బలిమిన, కొట్టవలెరా మరుని రాజ్యం, కట్టవలెరా గండపండెం రసిక మండలిలో. నాల నడుమన నట్టి వీధిని దుష్టమంత్రులు తాను పెండెంకట్టి కన్నెను చుట్టి నరపతి పట్టనుంకించెన్. మట్టి వచ్చిన దైవగతికిక దైవమే గతి అని తలంచుక దిట్టతనమును బూని కన్నీయ నెట్టనిటు పలికెన్. ముట్టబోకుడు దేవకార్యం తీర్చవచ్చెదా, నీవు పట్నమేలే రాజువు, శెట్టి కూతురు నెటకపోనేర్తున్. చుట్టములు తన చుట్టూ నిలువగా, మృత్యువర్గం కాచికొలవగా, శెట్టి కరములు మోడ్చి రాజుకు ఇట్లు వినిపించెన్. పట్టమేలే రాజా, బలిమిని పట్టవలెనా, నీదు సొమ్మే కదా కన్నియ, నీవు కోరుటకన్నా మరి కలదా వైశ్యజాతికి వన్నె. కాని
మన్నన చేసి మమ్ముల బంధువర్గం కులం పెద్దల ధర్మమన్నది అరసి కొంచెం దారి కనబడితే అగ్నిసాక్షిగా కన్నెగైకొని ఆదరించుము మమ్ము కానుకలందుకొమ్మెంతెంత వలసిన మనచు మా జాతిన్. నవ్వి హేళన నవ్వు నరపతి పల్కెన్. ఓహో, ధర్మమార్గం పట్టమేలే రాజబిడ్డకు శెట్టి కరపడమా? రాజు తలంచిందేను ధర్మం, రాజు చెప్పిందెల్ల శాస్త్రం, రాజులకు పేరైన పద్ధతి కాదా గాంధర్వం? తడువు చెయ్యక తల్లడిల్లక నేడు రేపని గడువు పెట్టక నెమ్మిగోరితివేని కన్నియ నిమ్ము లేకుంటే పొమ్ము. డేగా పిట్టను పట్టి విడుచునా, కన్నె ఇంటికి మరలి నడుచునా, తెమ్ము కానుకలిమ్ము నీవిటి వచ్చినందాకన్. కదలనంతట శెట్టి పలికెను, దేవకార్యం ముందు ఆవల రాచకార్యం కదా రాజా, సెలవు నీవిస్తే ఇంటి దైవం వీరభద్రుడి దేవళానికి పోయి ఇప్పుడే పళ్ళెరం సాగించి వత్తను పైన తమ చిత్తం. మంచిదే, మరి నడువు, మేమును తోడు వత్తము. దేవలంలో అగ్నిసాక్షిగా కన్యకను మేము అందుకొనగలము. నాడు గుడెలో మండెగుండం మంటమింటిని ముట్టియాడగ కన్న నరపతి గుండె దిగులై పట్టువిడజొచ్చెన్. భక్తి పరవశమైన మనసున దుర్గనప్పుడు కొలిచి కన్యక ముక్తివేడుచు పూడ్చి నగలను శక్తి కర్పించెన్. దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట రక్తగంధం రక్తమాల్యం దాల్చి గుండం చుట్టూ నిలిచిన జనులకిట్లనియన్. అన్నలారా తండ్రులారా ఆలకించండొక్క విన్నపం, ఆలుబిడ్డల కాచుకున్నటకు ఆశలేదొక్క కులములోపల. పట్నమేలే రాజు అయితే రాజునేలే దైవముండడా, పరువు నిలపను పౌరుషము మీకేల కలుగదు. విద్య నేర్చినవాడు విప్రుడు, వీర్యముండినవాడు క్షత్రియుడు అన్న పెద్దల ధర్మపద్ధతి మరచి పదవులకై ఆశ చేయక కాసువీశం కలిగి ఉంటే చాలుననుకొని వీర్యమెరగక విద్య నేర్చక బుద్ధిమాలినచో కలుగవా ఇక్కట్లు. ఇట్లని కన్య నరపతి కప్పుడెదురై 4 అడుగులు నడిచి ముందుకు పలికని రీతిన్. పట్టపగలే నట్టి వీధిని పట్టబోరే జారచోరులు, పట్టదలిచితివింక నీవొక పట్నమేలే రాజువట. కండకావరమెక్కి నీవీ దుండగము తలబెట్టినందుకు ఉండడా ఒక దైవమంటూ ఉండి ఊర్కొనునా? కులం పెద్దలు కూడిరదుగో, అగ్నిసాక్షికి అగ్ని అదుగో, కన్ను కోరిన కన్నె ఇదుగో జాలమేలుక్కో. పట్నమేలే రాజువైతే పట్టు నన్నిపుడు అనుచు కన్యక చుట్టుముట్టిన మంటలోనికి మట్టితాజనియన్. పట్నమేలే రాజు గర్వం మట్టి కలిసెను, కోటపేటలు కూలి నక్కల కాటపట్లై అమరెను. ఎక్కడైతే కన్య మానం కాచుకున్నట్టుకు మంట కలిసెనో అక్కడొక్కటి లేచె సౌదము ఆకాశము పొడగై. పట్నమేలే రాజుపోయెను, మట్టి కలిసెను కోటపేటలు, పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్. ఇప్పుడు ఇంకో కవిత చూద్దాం. ఈ కవిత పేరు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఆ రోజుల్లో చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా రాసిన ఈ కవిత ఒక విప్లవం. ఇవాళ రోజుల్లో ఇలా జరగట్లేదు, కానీ ఆ తెలుగులో ఉన్న చిన్న అందం కోసం చదువుతాను, వినండి. మేలిమి బంగారు మెలతల్లారా, కలవల కన్నుల కన్నెల్లారా, తల్లులగన్నా పిల్లల్లారా విన్నారమ్మా ఈ కథను. ఆటల పాటల పేటికలారా, కమ్మని మాటల కొమ్మల్లారా, అమ్మలగన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథను. కొండల నడుమా కోనొకటున్నది, కోనకి నడుమా కొలనొకటుంది, కొలనుగట్టున కోవెల లోపల వెలిసెను బంగారు దుర్గమ్మ. పూజారింటన పుట్టెను చిన్నది, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నల తమ్ముల కనుగై దుర్గకు పూజకు పువ్వులు కోసేది, ఏ ఏ వేళల పూసే పువ్వుల ఆయా వేళల అందించి బంగారు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఏ ఏ ఋతువుల పండే పళ్లను ఆయా ఋతువుల అందించి బంగారు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. పళ్లను మీరిన తీపులు సడలును, పువ్వులు మీరిన పొడములన్, అంగములందున అమరెన పూర్ణకు సౌరులు మించెను నానాటన్. కాసుకులోనై తల్లి తండ్రి నెనరూ న్యాయం విడనాడి, పుత్తడి బొమ్మను పూర్ణమను ఒక ముదుసలి మొగుడుకు ముడివేసిరి. ఆమనిరాగా దుర్గ కొలనులో కలకల నవ్వెను తామరలు, ఆమనిరాగా దుర్గ వనములో కిలకిల పలికెను కీరములు. ముద్దు నగవులు మురిపంబు మరి పెనిమిటిగాంచిన నిమిషమున, బాసెను కన్నియ ముఖకమలమ్మున కన్నుల గ్రమ్మెను కన్నీరు. ఆటల పాటల తోటి కన్నియలు మొగుడు తాతాయని కేలించ, ఆటల పాటల కలియక పూర్ణమ దుర్గను చేరి దుఃఖించెన్. కొన్నాళ్లకు పతికొని పోవచ్చెను పుత్తడి బొమ్మను పూర్ణమను, చీరెలు సొమ్ములు చాలగ తెచ్చెను పుత్తడి బొమ్మకు పూర్ణమకు. పసుపు రాసిరి బంగరు మేనికి జలకములాడెను పూర్ణమ్మ, వదినెలు పూర్ణకు పరిపరి విధముల నేర్పులు మెరిసి కైచేశ్రీ. పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ తల్లి తండ్రి దీవించిరి, దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. చిన్నలనందర కౌగీట చేర్చుక కంటనబెట్టెను కన్నీరు, అన్నల తమ్ముల కప్పుడు పలికెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నలారా తమ్ములారా అమ్మను అయ్యను కానండి, బంగారు దుర్గను భక్తితో కొలవండి
అమ్మలకమ్మ దుర్గమ్మ. ఆయా వేళల పూసే పువ్వుల ఆయా ఋతువుల పళ్ళన్నీ భక్తిన కోసి శక్తికి ఇవ్వండి. అమ్మలకమ్మ దుర్గమ్మ. నలుగురు కూర్చుని నవ్వే వేళల నా పేరొకతరి తలపండి. మీ కన్నబిడ్డలనొకతెకు ప్రేమను నా పేరివ్వండి. పలపల కన్నుల కన్నీరొలికెను పుత్తడి బొమ్మకు పూర్ణమ్మకు. కన్నులు తుడుచుకు కలకల నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. వచ్చిరి వదెనలు వచ్చిరి తమ్ములు తల్లియు కంటను తడిబెట్టెన్. కాసుకులోనై అల్లుని తలుచుకు ఆనందించెను అయ్యొక్కడే. ఎప్పటి అటులే సాయంత్రమ్మున ఏరిన పువ్వులు సరిగూర్చి సంతోషమ్మున దుర్గకొలనుకు ఒంటిగపోయెను పూర్ణమ్మ. ఆవులు పెయ్యలు మందల చేరెను, పిట్టలు చెట్లను గుమిగూడెన్, మింటను చుక్కలు మెరియుచు పొడుమెన్. పూర్ణమ్మ ఇంటికి రాదాయే. చీకటి నిండెను కొండల కోనల, మేతకు మెకములు మెసలజనెన్. దుర్గకు మెడలో హారములమరెను, పూర్ణమ ఇంటికి రాదాయే. కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేనిపసల్. హంసల చేరెను నడకల బెడుగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ.